ఓకే, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మనం సిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలు మాట్లాడుకున్నాం. నాలుగో మాట ఏంటి? ఐడియా ఉందా ఎవరికైనా? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. అసలు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? యేసు ప్రభు వారు తండ్రికి మొరపెడుతున్నాడు సిలువలో ఉండి. ఏమని మొరపెడుతున్నారు ఆయన? అయ్యా, నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు అంటే, ఒక సెకండ్ కూడా దేవుడు అనే ఆయన దగ్గర లేకపోతే, తండ్రిని విడిచిపెట్టి, అంటే యేసుప్రభు వారు శరీరము ధరించుకొని భూమి మీద ఉన్నంతసేపు ఎవరు తోడుగా ఉన్నారు? యేసుప్రభు వారికి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? దేవుడు యేసుప్రభు వారికి మాత్రమే తోడుగా ఉంటారా? భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి తోడుగా ఉంటాడా? ప్రతి మానవుడికి. ఆయన చెప్పిన మాట ఏంటి? ఏమని చెప్పాడు ఆయన? నీ దేహమే దేవుని ఆలయం. అంటే నీ దేహము శుద్ధిగా ఉంచి నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే, నువ్వు న్యాయంగా బ్రతకగలిగితే, నువ్వు సమాజంలో తిరగాల్సినట్టుగా న్యాయబద్ధకంగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే నీలో కూడా దేవుడు ఉంటాడా ఉండడా చెప్పాలా? ఉంటాడు కదా. అంటే యేసు ప్రభు వారు ఎంత నిష్టగా ఉండి, ఎంతగా ఆయన స్వార్థ ప్రకటన మొదలుపెట్టుకొని కంటిన్యూగా అలాగ వెళ్తున్న సమయంలో దేవుడు పొద్దాకా ఆయనతో తోడుగా ఉన్నాడు. ఆయన కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, పరలోకమందున్న నా తండ్రి అని తండ్రిని మనకు పరిచయం చేస్తూ ఇక్కడ ఒక మాట మాట్లాడారు. ఏంటంటే సిలువలో పలికిన మాట ఏంటంటే, ఇప్పటిదాకా ముందు మాట్లాడిన మాటలు 3 మాటలు కూడా, ఇదిగో ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈ 3 మాటలు కూడా ఆ లోకానికి సంబంధించినవి, లోకానికి ఇంకా ఏదో ఒక వార్త చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడారు ఆయన. కానీ 4వ మాట కానించి ఇంకా చివరి మాట దాకా యేసు ప్రభు పర్సనల్గా ఆయన సొంతగా ఉన్న మాటల్లాగా ఉంటాయన్నమాట. మనం గమనిస్తే ఇక్కడ 4వ మాట ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆయన తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి శరీరము దాల్చుకొని ఎవరు వచ్చినా ఫస్ట్ మన పుట్టుక ఎక్కడ జరిగింది? మన యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది? పరలోకమందు. తల్లి గర్భములోకి రాకమునుపు, ఇప్పుడు స్త్రీ పురుషులకు వివాహమైన తర్వాత మనం పుడుతున్నాం కదా. ఇప్పుడు తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడున్నాం మనం? తండ్రి గర్భంలో ఉన్నాం. అలా తండ్రుల గర్భాలు దాటుకుంటూ వెళ్తే దేవుడి యొక్క గర్భంలో ఉన్నాం మనం. అక్కడ నుంచి మనము ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి శరీరధారిగా ధరించుకొని మనం వచ్చిన మనని యేసు ప్రభు వారు ఆ శరీర రూపంలో ఉన్నారు కనుక, ఇప్పుడు తిరిగి ఆత్మను ఆ శరీరంలో నుంచి మరలా ఏం చేస్తుండే దేవుడు? వేరుపరిచే సమయం వచ్చింది. ఆ శరీరంలో నుంచి ఆ యొక్క బాడీని, ఆ బాడీలో నుంచి తండ్రి ఆ యేసు ప్రభు వారి యొక్క ఆత్మ మరలా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది పరలోకానికి. కనుక ఆ యొక్క సెకండ్ ఆ తీసే ముందు ఏం జరుగుతుందంటే, ఈ లోక పాప భారము, లోక సమస్త పాపము, ఈ లోక మాలిన్యం అంతా కూడా ఎవరి మీద వేసుకుండే? ఆయన ఎవరి మీద వేసుకుండే అంటే ఆయన మీద వేసుకొని పాప భారాన్ని ఆ సిలువలో మన పాపాలని తీసివేసిండు. సిలువలో ఏం చేసిండు? మన పాపాలను కొట్టివేసిండు. కనుక ఇక్కడ ఆ పాప భారము ఉన్నప్పుడు ఏ మనిషిని కూడా దేవుడు ఏం చేస్తాడు?
ఆ పాపము కొట్టివేయబడుతున్న సమయం, ఆ పాపము నాశనమైపోతున్న సమయం, ఆ పాపాన్ని ఛేదించే సమయం, ఆ చివరి గడి అనమాట. సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చేస్తూ మొత్తం ఒక చుక్క లేకుండా కూడా పరిశుద్ధ రక్తాన్ని ఈ లోక పాపముల కోసం ఆయన బలి అయిపోయే పరిస్థితి. ఆ బలి అయ్యే ముందు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సెకండ్ దేవుడు విడిచిపెట్టకపోతే ప్రాణము పోదు. కనుక ఆ యొక్క సెకండ్ విడిచినందుకు యేసు ప్రభు వారు తట్టుకోలేకపోతున్నారు. నా దేవా, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు, నేను ఉండలేనయ్యా, ఒక్క సెకండ్ కూడా ఉండలేను. ఈరోజు ఆయనని నమ్ముకున్న మనము, ఈ దేహమే దేవుని ఆలయం అనుకుంటున్న క్రైస్తవులుగా ఉన్న మనమందరం కూడా ఏమనుకుంటున్నాం? అలాగా అసలు ఒక సెకండ్ నాకు దేవుడు లేడు అనే ఫీలింగ్, అసలు దేవుడు మన హృదయంలో ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉందా? ఫస్ట్ ఒక సెకండ్ పక్కకు పెడితే దేవుడు మనతో ఉన్నాడు అంటే మనం ఎలా ఉంటాం? బిహేవియర్ ఎలా ఉంటుంది? ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి, అప్పటిదాకా టీవీయో లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఏదో మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి, సడన్గా అయ్యగారు వచ్చారనుకోండి ఇంట్లోకి, సడన్గా అప్పటిదాకా మనం ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చేస్తున్నప్పుడు సడన్గా అయ్యగారు వస్తే ఎలా ఉంటుంది? మన పొజిషన్ ఎలా ఉంటుంది? సైలెంట్ అయిపోయి, అంతకుముందు అసలు వీళ్ళు నిజంగా అసలు ఈ రేంజ్ భక్తుల, పాపం ఇంత మంచి భక్తులా అనుకునేటట్టుగా ఉండరా? అంటే ఒక అయ్యగారు భూమి మీద నీకు అప్పుడప్పుడు అక్కడ చర్చిలో వాక్యం చెప్తుండు కనుక ఆయన వస్తే, ఇప్పుడు అయ్యగారు వస్తే దేవుడి యొక్క బిడ్డ వచ్చిండని నువ్వు సైలెంట్ అయిపోతున్నావు. సంఘస్థలంలో కనబడితే మొత్తం బాడీ అంతా లాంగ్వేజ్ మారిపోద్ది. అమ్మ వందనాలు, అయ్యా ప్రైజ్ లార్డ్ అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా నువ్వు ఆచరిస్తున్నావా? దేవుణ్ణి కరెక్ట్గా ఆరాధిస్తున్నావా? దేవుడు ఉన్నాడు, దేవుడు అసలు ఇప్పుడు ఇంకా హైలైట్ విషయం, ఒక విషయం చెప్తాను మీకు ఏంటంటే, దేహములో దేవుడు ఉన్నాడని నువ్వు ఫిక్స్ అయితే, దేవుడు ఉంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదు? భయం కాదు, లోకానుసారమైన భయం కాదు. దేవుడిని ఉండాలి, దేవుడిని మన హృదయంలో కూర్చోబెట్టుకోవాలి. ఆ హృదయం ఆ ఆలయం కదా, ఆలయంలో దేవుడు ఉన్నాడన్న ఉద్దేశాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే, అయ్యగారు వచ్చినప్పుడు ఎలాగుంటావో పొద్దాకు కూడా అలాగే ఉంటావు. అవునా కదా? పొద్దున్న దాకా కూడా నీ బిహేవియర్ ఎలాగ ఉంటుంది? ప్రతి ఒక్కరితో అలాగే ఉంటుంది. నీ ఆలోచన, నీ విధి విధానాలు అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఎవరో దేవుడి బిడ్డలు కనపడప్పుడు మాత్రమే అలాగ ఉన్నామంటే నీలో ఎవరు లేరు? చెప్పాలి నాకు. దేవుడు లేడు కదా, పెద్దగా మాట్లాడండి, ఏం కాదు. మీలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఎందుకు దేవుడు లేడు? దేవుడు ఉంటే అయ్యగారు వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయి, అయ్యగారు వెళ్ళిపోగానే మళ్ళీ ఎవరు వస్తున్నారు మనలోకి? ఎలాగుంటున్నాం? ఇప్పుడు ఎవరు చూస్తున్నారులే, ఇప్పుడు ఎవరు అంటున్నారులే, అయ్యో అయ్యగారు వచ్చారు, దేవుడి బిడ్డలు వచ్చారు. అలా ఎందుకు అంటే, బాగా ఆలోచించాల్సిన విషయం ఒకటి చెప్తా ఇక్కడ. ఏంటి అంటే, నిజంగా దేవుడు నీ హృదయంలో ఉంటే, అయ్యగారు వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నావో అలాగే ఉంటే, నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటే, నీకు అసలు నిజంగా కష్టం రాదు, నీకు శ్రమ రాదు, ఇబ్బంది రాదు, ఇరుకు రాదు, ఎలాంటి శ్రమ రాదు. లోకానుసారమైన చిల్లర శ్రమలు ఈగావు. నువ్వు స్వార్థ ప్రకటిద్దానికి పోతే ఆ శ్రమ వేరు. నువ్వు అనుకుంటున్న ఇంట్లో బాగా కష్టపడుతున్నావు, ఎక్కడి శ్రమలండి, నాకు బాగా రోగంతో బాధపడుతున్నావు, ఎక్కడి శ్రమ అండి? అది ఎవరి కోసం పడుతున్నావు? తిన్నది అరగలేదు, ట్యాబ్లెట్ వేసుకోవడం కోసం, అమ్మ చేత కావట్లేదు, అంతేనా? అది ఎవరి కోసం? యేసు ప్రభువు వారి కోసం ఏమైనా స్వార్థ ప్రకటించినవా? దేవుడి కోసం పనికి వెళ్తే బాగా కాలు బీకుతున్నాయా? దేవుడి కోసం ఏదన్నా పని చేస్తే ఒళ్ళు నొత్తుందా? దేవుడి కోసం పొద్దాక 2 రోజుల నుంచి మీటింగ్లోకి పోయి బాగా అంట్లు వినండి, లేకపోతే అన్నం వండినండి, ఏమైనా పని చేసినావా? ఇవేమి కావు. నీ పర్సనల్గా నీ కోసం, నీ పిల్లల కోసం చేసుకునే శ్రమలు, కష్టాలని, అబ్బా ఎక్కలేని శ్రమలండి దేవుడు. నో, అది అసలు దేవుడు పట్టించుకోడు. అంటే దేవుడు యేసు ప్రభు వారు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, ఒక్క సెకండ్ కూడా నేను విడిచిపెట్టలేకుండా ఉన్నాను. మీరు కనుక అలాగ ఉంటే మీరు మహత్కార్యములు చూస్తారు, మీరు చేయగలుగుతారు, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. నిజంగా దేవుడే ఉంటే నువ్వు అనుకున్నది నీకు రాదా? కోరుకున్నది నీ దగ్గరికి రాదా? పొద్దాక దేవుడు బిడ్డలు, పొద్దాక వాక్యాలు, బైబిల్ చదువుకుంటూ ఉండడం వల్ల ఇవాళ లక్షల జనాభా స్వార్థ ప్రకటించడానికి ఒక్క బైబిల్ పట్టుకొని అయ్యగారు నిలబడితే లక్షల మంది వచ్చి ఉంటారు. అంటే ఆయన పొద్దాక ఆయన పనంతా ఏమైంది? దేవుడే ఉండు. అంటే హృదయంలో ఎవరున్నారు? వాక్యమే ఉంది.
ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసుకొని నా శ్రమలు పోవట్లేదంటే అసలు ఫస్ట్లో నీ లోపల దేవుడు లేడు కదా. అయ్యగారు వచ్చినప్పుడేగా వచ్చేది దేవుడు నీ కాడికి. అయ్యగారు వచ్చినప్పుడేగా స్టడీగా అయిపోయేది. మిగతా అప్పుడు దేవుడు లేడు, ఎలగొడుతూనే ఉంటుంది నువ్వే. మళ్ళీ దేవుడు నీ కాడ లేనప్పుడు నీకు శ్రమలను ఎలా చూస్తాడు, నీ కష్టాలని ఇబ్బందులను ఎలా కాపాడతాడు చెప్పండి? అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు వారు అక్కడ పలుకుతున్న ఒక మహోన్నతమైన మాట ఏంటంటే, అయ్యా నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను, నువ్వు నేను ఉండగలుగుతున్నావా అలాగా? ఒకసారి చూద్దాం పట్టండి. కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా తీయాలి. కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వచనం. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. చాలమ్మ. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అంటే ఇది లేఖనాల ప్రకారంగా. లేఖనాలు అంటే ఏంటి? లేఖనాలలో, వాక్యములో, పాత నిబంధన గ్రంథములో కొన్ని మాటల ద్వారా, అంటే దేవుడు చెప్పిన చట్టాలు, దేవుడు చెప్పిన మాటలు, ఈ మాటల ద్వారా అవసరాన్ని బట్టి ఆ వాక్యం తీసుకొచ్చుకొని ఆ వాక్యాన్ని మనం నెరవేర్చాలా. ఏంటి వాక్యాన్ని నెరవేర్చాలా? ఇక్కడ యేసుప్రభు వారు సిలువలో ఉండి, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కనపడదు ఇది. ఈ మాట యేసుప్రభు వారు సిలువలో ఎందుకు పలుకుతున్నారు? నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఇప్పుడు కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమంటాడు ఇక్కడ? నా దేవా నన్ను ఎలా విడనాడితివి అంటే ఒక ప్రార్థన, భక్తుడి ప్రార్థన చివరి క్షణంలో మనిషిని దేవుడు విడిచిపెట్టిపోతే తట్టుకోలేక దావీదు గారు ప్రార్థన చేస్తున్నట్టుగా, అయ్యా నాకు కూడా అలాగైతుంది అని నువ్వెందుకు చేయట్లేదు అదే ప్రార్థన? నువ్వు చేస్తున్నావా? నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అంటే, దేవుడు విడిచిపెట్టినప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంటుంది నీకు ఇబ్బంది ఎలా జరుగుతుంది, అసలు దేవుడు ఉంటే ధైర్యం ఎలాగుంటుంది, ఆ వాక్యం మనలో ఉంటే ఆ ధైర్యం ఎలా ఉంటుంది, ఆ శక్తి ఎలా ఉంటుంది. నువ్వు ఏమీ లేవనుకున్నా తెలవకుండా నీ ఇంటికి వస్తాయి. ఈరోజు మనకు ఎలా వచ్చింది చెప్పండి? హాస్పిటల్లో పడ్డది మొదలుకొని సంవత్సరం నుంచి ఎవరు పోషిస్తున్నారు చెప్పండి మనని? దేవుడు అనేక బిడ్డల ద్వారా 2 లక్షల రూపాయలు, అనేక బిడ్డల ద్వారా 5,000, 2,000, 3,000 బియ్యం బస్తాలు, కిరాణా సరుకులు, నూనె ప్యాకెట్లు సంవత్సరం నుంచి దేవుడు ఎలా పోషిస్తున్నాడు చెప్పండి మనని? అంటే దేవుడు వాక్యం హృదయంలో నింపుకుంటే ఆయన ఏమన్నాడు? నీ చింత యావత్తు నా మీదే, నా పనేదో నువ్వు చెయ్యి అన్నాడు. కానీ ఎవరు దేవుణ్ణి హృదయంలో ఉంచుకుంటున్నారు? ఆయన లేడు, ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు అని అర్థమైంది అనుకోండి, అప్పుడు అనిపిస్తాడు అనమాట, అమ్మో దేవుడు నా దగ్గర లేడు, నా దేవా నన్ను విడిచిపెట్టమాకు నాయనా, నన్ను వదిలిపెట్టమాకు నాయనా, నేను ఉండలేను నాయనా అనే పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది, మనకి తెలిసిపోతుంటుంది. అది అమ్మో దేవుడు లేకపోతే నాకు గలిబిలైపోతుంది, నాకు ఆలోచన సరిగ్గా లేదు, తలంపులు వేరే మారిపోతున్నాయి, లోక ఆలోచనలు వస్తున్నాయి, లోక తలంపులు వస్తున్నాయి, లోకాశలు వస్తున్నాయి. అమ్మో ఈ వద్దు నాకు. ఇవన్నీ ఏం చేస్తాయి? నిన్ను నరకానికి దారి చేస్తాయి. చూడండి ఇంకొక మాట చూద్దాం, కొద్దిగా ముందుకెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, త్వరగా యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. బా, ఒక మహోన్నతమైన మాట, ఒక అద్భుతమైన మాట. మీరందరూ కూడా ఈ శరీరానుసారముగా ఆలోచన ఇంకా ఇదే చేస్తున్నారు. ఇదిగో వాళ్ళందరూ ఆ గడియ వస్తుంది, వచ్చే ఉన్నది, ఆ గడియ దగ్గర పడిపోయింది, ఇంకొద్ది సమయంలో వాళ్ళు వచ్చేస్తారు. చెప్తుండే శిష్యులకైనా, ఎవరి ఇంటికి వాళ్ళు ఏమైపోతారంట? పారిపోతారంట, చెదిరిపోతారంట, ఎటోళ్ళట వెళ్ళిపోతారంట. ఎందుకు? లోకానుసారమైన శరీర ఆశలు, శరీర ఆలోచనలు ఉంటే మన పరిస్థితి అలాగే ఉంటుంది పొద్దాక. వాళ్ళందరికీ ఇంకా యేసుప్రభు అప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడైతే పునరుద్ధానం జరిగిందో, తిరిగి లేచాడో, అప్పుడు అర్థమైపోద్ది ప్రభు అంటే ఏంటో. ఆ శక్తిని అప్పుడు వాళ్ళ ప్రాణాలు అర్పించడానికైనా ఈ పారిపోయిన వాళ్ళే సిద్ధపడతారు ఒకనాడు. అయితే ఇక్కడ ఏమంటానంటే, ఇదిగో నేను ఒంటరిగా లేను, నాతో ఎవరున్నారు అంటండి యేసుప్రభు వారు? నాతో తండ్రి ఉన్నాడు. తండ్రి మనలో ఉన్నాడంటే 1000 ఏనుగుల బలం అనే మాట్లాడతారు కదా. ఇప్పుడు దావీదు వెనక ఎవరున్నారు? దావీదు గారి వెనక ఎవరున్నారు చెప్పండి? కత్తి పట్టుకుంటే 10,000 మందిని నరుకుతాడు. దావీదు గారి వెనక ఎవరున్నారు?
గిద్యోను వెనక ఎవరున్నారు? అబ్రహాం గారి వెనక ఎవరున్నారు? యోబు వెనక ఎవరున్నారు? వీళ్ళందరి వెనక దేవుడు ఉండబట్టి వాళ్ళు యుద్ధాన్ని జయించారు. ఎవరిది సంసోన్ బలం? ఎవరిది? సొలొమోనుకి జ్ఞానం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చిందండి జ్ఞానం? ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత పెద్ద బలాసూరుడైనా సరే, దేవుడి దగ్గర దేవుడి ఆలోచన, దేవుడి శక్తి లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు. కనుక దేవుడు నాతో ఉన్నాడన్న విషయాన్ని భక్తులకు క్లారిటీగా అర్థమైపోతుంది, దేవుడు పిల్లగాళ్ళకు అర్థమైపోతుంది. దేవుడు కనుక నీతో ఉన్నాడు అనుకోండి, ఎలాంటి సమస్య వచ్చిన వాక్యంతో, అంటే సమస్యని మనం ఏం చేస్తున్నాం అంటే సమస్యని సమస్యగా ఎదుర్కొంటున్నాం, సమస్యని సమస్యగా చూస్తున్నాం. కానీ సమస్యని సమస్యగా కాదు చూసేది. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ వాక్యంతో ఆ సమస్యని కొట్టేయాలి, ఏ వాక్యంతో. ఇప్పుడు యేసుప్రభు వారు నా దేవా అంటే చివరి క్షణంలో యేసుప్రభు వారిని విడిచిపెడుతున్నప్పుడు, అక్కడ దావీదు మహారాజుని విడిచిపెడుతున్నప్పుడు దావీదు మహారాజు గారు ఏమని ప్రార్థన చేస్తుండు? నా దేవా అంటే ఈ వాక్యములో ఏ మాటలైతే ఆ టయానికి నీ బలమో, ఆ టయానికి నీకు అవసరమో, అక్కడ దావీదు మహారాజుకి ఏమని పలుకుతున్నాడు? నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి, నన్ను విడిచిపెట్టమాకని దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ యేసుప్రభు వారు కూడా సేమ్ పొజిషన్ వచ్చినప్పుడు చేస్తాడు. అంటే ఆ శ్రమ, ఆ బాధ, ఆ కష్టం వచ్చినప్పుడు ఆ ప్రార్థన, ఆ వచనాన్ని పట్టుకొని ఎత్తిపట్టి మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? అలాంటి ఆ వాక్యము ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. లేఖనంలో ఈ మాట కాదా ఇది? లేఖనంలో మాట కాదా ఇది? లేఖనాలనే యేసుప్రభు వారు నెరవేర్చుకుంటూ వెళ్ళాడు కదా. లేఖనాలలో నీకేం మాట ఇవ్వలేదా దేవుడు? యేసుప్రభు వారికే ఇచ్చిండా సిలువలో? మనకేం ఇవ్వలేదా మాటలు? మనకేం మాటలు ఉన్నాయి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించొద్దా? అసలు నువ్వు సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఫస్ట్ ఆజ్ఞనే నువ్వు పక్కకు పెట్టి బాప్తిసం తీసుకోవడం, ఇంట్లో కోసం ప్రార్థన చేసుకోవడం, చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఇంతేనా? సువార్త పని నీకు భారం. లేఖనాలను నెరవేర్చే బాధ్యత నీకు కూడా ఉంది. యేసుప్రభు వారికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. చూడండి, ఇంకొక మాట చూసుకొని కొద్దిగా ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం త్వరగా తీయండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చాలండి. ఏమంట? నిమిషమాత్రము నిన్ను నేను విసర్జించి తిని. నిమిషమే. ఎందుకు ఆ నిమిషం విడవాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక నిమిషము నిన్ను విడిచిపెడితే, ఒక నిమిషము నిన్ను వదిలిపెడితే, ఒక్క సెకండ్ కూడా నువ్వు ఉంటే వీళ్ళు వెంటనే నా వశమైపోతారని పందెం కాస్తుంది సాతాను, తెలుసా? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వాక్యం చెప్పట్లేదా? అది యేసుప్రభు వారిని లోకం చూపించట్లేదా? యేసుప్రభు వారికి లోక అధికారాలు నీకు ఇస్తా అని చెప్పట్లేదా? ప్రతి ఒక్కరిని శరీరధారిగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఆశలు రేపుతూ, కోరికలు రేపుతూ, లోకాశలు చూపిస్తూ, ఈ లోకమే శాశ్వతం అనేటట్టుగా మోషే గారికి ఏంటి చూపించింది? ఐగుప్తు సింహాసనం. ఎంత అధికారం! అలాంటి అధికారాన్ని ఇదిగో చూడు, ఇదంతా నీదే అన్నాడు, అంటుంది. కానీ వెంటనే ఏమన్నాడు? అల్పకాల భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అల్పకాలం, కొంతకాలమే. మా అంటే ఒక 70, 80, లేకపోతే 100, 120, 200. కానీ తర్వాత పరిస్థితి చావు రాదా? ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి చావు ఉంది, కానీ దేవుడి దగ్గరికి పోతే చావు లేదు. చావు ఉన్న ఈ జీవితంలో అంటే ఎప్పటికీ ఉంటే ఏదైనా కోరుకో. దేవుడు ఏమనుకుంటాడంటే నా బిడ్డలకి, నా కొడుకులకి నేను ఎప్పటికీ ఇవ్వాలనుకుంటాడు. మనమేమో కొద్ది కాలమే కావాలనుకుంటున్నాం. ఇప్పుడు నా పిల్లగాళ్ళు బిర్యానీ కావాలి డాడీ, ఎప్పటికీ మీకు ఇంత ముద్ద అన్నం పెట్టేటట్టుగా నేను చూసుకునేటట్టుగా ఉంటే ఒక బాగుంటుంది. ఒక పూట ఒక్కసారి బిర్యానీ పెట్టి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంటే ఎట్లుంటే చెప్పండి. ఇప్పుడు మీరు కోరుకునేది అట్లే ఉంది. దేవుడి దగ్గరకు వచ్చి ఈ 60-70 ఏళ్ళ జీవితం కోసం అన్నట్టుగా ఉంది. ఆయనకేమో అది ఒక గంటన్నరలో అయిపోతుంది. ఈ బిడ్డలు ఈ 70-80 సంవత్సరాలు అనుకుంటారో, అదేమో నాకు గంటలో అయిపోతుంది. వీళ్ళకి శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వాలని నేను అనుకుంటుంటే, వీళ్ళు ఈ భ్రమలో పడిపోయి ఆ బంగారం చూసి, ఆ ఆస్తులు చూసి, బంగారం ఎక్కడో మూలకి గింతత ఒక 2 తులాలు 3 తులాలు ఉంటే మురిచిపోతారు, 1 కేజీ ఉంటే మురిచిపోతారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే డైరెక్ట్గా బంగారు వీధిలోనే నడిపిస్తా కదా,
వీధులు ఎలా ఉంటాయి, బజార్లు ఎలా ఉంటాయి అంటే అక్కడ బంగారంతోనే ఉంటాయి. కనుక దేవుడు ఒక్క సెకండ్లో, అంటే అక్కడ మాట చూడండి, నిమిషమాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఒక్క నిమిషము కనుక నువ్వు తట్టుకోగలిగితే, నేను లేకుండా, వాక్యం అర్థమైన వాళ్ళకి, వాక్యం లోతులో ఉన్న వాళ్ళకి ఆ ఒక్క నిమిషం కూడా తట్టుకోలేరండి. దావీదు గారు చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నారో కీర్తనల గ్రంథంలో. యేసుప్రభువు వారు చూడండి సిలువలో ఎలా పలుకుతున్నారో. అలాగా అసలు ఎవరి హృదయంలో దేవుడుండు, ఎవరితో దేవుడు ఉన్నాడు, అది ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారా? కనుక మనం ఏం చేయాలంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి. ప్రతి ఒక్కరు ఈ మాట మీరు పలకవలసిందే. అయా నువ్వు లేకపోతే నా హృదయంలో, దేవా నువ్వు లేకపోతే నా హృదయంలో నేను బ్రతకలేనయ్యా, నన్ను ఒక్క నిమిషం కూడా విడవమాకయ్యా అని ప్రార్థన ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈరోజు సిలువలో ఆయన గుర్తు చేసుకుంటున్నాడు, లేఖనాల్లో ప్రతి మాటను గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మాట మనం అనకూడదా? ఇది లేఖనాల్లో మాట కాదా? లేఖనాల్లో ప్రతి మాటను కూడా మనకు అవసరం. అది నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ మాట నువ్వు పలుకుతున్నప్పుడు, అయా నా దేవా నన్ను చేయి విడవమాకయ్యా, అయా నన్ను రక్షించయ్యా, ఒక్క నిమిషం కూడా నేను ఉండలేనయ్యా అన్నప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు. ఒక మాట చూసుకొని ఊహించుకొని, ఇక్కడ అదే మాటలో ఏమన్నాడంటే, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఒక్క నిమిషం వదిలిపెడతా, గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తా అంటే వెంటనే ఆయన వస్తాడు. ఆయన కూడా ఏంటంటే, ఇదిగో ఆయన కూడా ఉండలేడు అని విడిచిపెట్టి, ఆయన విడిచిపెట్టి ఉండలేక ఎక్కడ నుంచి తీసుకొస్తుండో తెలుసా? అనాది కాలము ఆది మానవుల ఆది తండ్రి దగ్గర నుంచి మనం ఇంత దూరం ఇప్పటిదాకా కూడా కంటికి రెప్పలాగా, కంటికి కునుకు లేకుండా నిన్ను కాచువాడు ఎలాగున్నాడు? కునుకడు నిద్రపోడు. కనుక నిన్ను కాచువాడు కునుకడు నిద్రపోడు కనుక నిన్ను కాస్తా ఉన్నాడు ఆయన. అందుకే మన ప్రార్థన కూడా ఇగో ఇలా ఉండాలి. ఒక్క నిమిషం కూడా నేను ఉండలేనయ్యా, నువ్వు ఉండాలయ్యా నా హృదయంలో, నాతో ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలండి. యేసుప్రభు వారు చివరి క్షణంలో ఆ ప్రార్థన మనకు నేర్పుతున్నట్టుగా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేస్తాడు. నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను దేవా అంటాడు. కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా నిమిషం మాత్రం కూడా దేవుని విడిచిపెడితే ఈ లోకంలో సాతాను నిన్ను వెంటనే అటాక్ చేస్తుంటుంది. దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. హృదయంలో దేవుణ్ణి ఉంచుకోవాలి, దేవుడి మాటలు వినాలి, ఆయన ఆలోచన తలంపులు ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను.